రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. 2019 ఎన్నికల సమయంలో నేను అధికారంలోకి వస్తే 2000 రూపాయలుగా ఉన్నటువంటి వితంతువులైనటువంటి అక్కా చెల్లెళ్లకు, అదేవిధంగా వృద్ధులైనటువంటి అవ్వతాతలకు 3000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పేసి తన 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు చొప్పున 2024 నాటి ఎన్నికల నాటికి 3000 రూపాయలు పెన్షన్ చేసి మరోసారి వాళ్ళను మోసగించేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2024 ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తే అవ్వాతాతలకు, అదేవిధంగా వితంతువులైనటువంటి అక్కా చెల్లెళ్లకు 3000 రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్లు 4000 రూపాయలకు ఇస్తామని చెప్పి పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకు, అక్కా చెల్లెళ్లకు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడుతూ ఈరోజు అవ్వాతాతలకు పెద్ద కొడుకుగా, అక్కా చెల్లెళ్లకు ఒక పెద్దన్నగా ఈరోజు ఇచ్చిన మాట నెరవేరుస్తూ ఈరోజు 3000 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలకు పెంచుతూ ఈరోజు తొలి సంతకం చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. అందుకు మేము ఈరోజు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి అవ్వాతాతల తరఫున, అదేవిధంగా వితంతువులైనటువంటి అక్కా చెల్లెల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నన్ను గెలిపిస్తే మెగా డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తన పదవీ కాలంలో మెగా డిఎస్సి నిర్వహించక, అదేవిధంగా టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులైనటువంటి యువతకు అన్యాయం చేసినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరఫున ఈరోజు 16,347 పోస్టుల భర్తీకి అంగీకరిస్తూ వాటిని భర్తీ చేస్తూ ఈరోజు జీవో విడుదల చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉపాధ్యాయ పోస్టుల కోసం వేచి ఉన్నటువంటి నిరుద్యోగ యువత తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా బీజేపీ పెద్దలు పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తాతలు తండ్రుల కాలం నుంచి వారసత్వంగా సంక్రమిస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తూ, అదేవిధంగా భూ కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, భూ అక్రమాలకు తెరదీస్తూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తూ ఈరోజు ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కలగజేస్తూ, అదేవిధంగా రైతన్నుల యొక్క పంట పొలాలకు తాతల తండ్రుల కాలం నుంచి సంక్రమించినటువంటి వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి కూడా మేము రాష్ట్ర రైతాంగం తరఫున, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న పదవీ స్వీకరణ చేసినటువంటి మరుక్షణం ప్రెస్ ముందుకు వచ్చి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతూ ఉంది అని చెప్పేసి విమర్శలు చేస్తూ మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తమరి పాలనలో రాష్ట్రంలో కూల్చివేతలు, విధ్వంసం, దౌర్జన్యం, అరాచకం, అన్యాయాలు తాండవం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు కూడా, రైతులు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా మహిళలు కానీ ఎవ్వరికి కూడా రక్షణ లేకుండా తల్లడిల్లినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి అరాచక పాలన చేసినటువంటి మీరు ఈరోజు చంద్రబాబు గారి పాలనలో తప్పులు పెచ్చుమిరుతా ఉన్నాయి, పాపం పెచ్చుమిరుతా ఉంది అని చెప్పేసి చంద్రబాబు గారు పదవీ స్వీకరణ చేసిన గంటలోపే తమరు ప్రెస్ మీట్ పెట్టి చండాలంగా ప్రెస్ ముందు మాట్లాడడం చాలా దారుణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ
రాబోయేటువంటి 5 సంవత్సరాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి పాలనలో రాష్ట్రంలో అంతా ప్రజలకంతా మంచి జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి వైసీపీ నాయకుల యొక్క తప్పుడు ప్రచారాన్ని కానీ అదేవిధంగా ఒక 420 అయినటువంటి జగన్మోహన్ రెడ్డి విమర్శలను కానీ ఎవరు కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.